పార్టీ ప్రభుత్వం జోడెద్దులా పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే పథకాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పారు రేవంత్. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. పని చేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు సీఎం. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు మన ముందున్న అతిపెద్ద సవాళ్లని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ప్రభుత్వం జోడెద్దులా పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే పథకాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పారు రేవంత్. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు సీఎం. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు మన ముందున్న అతి పెద్ద సవాళ్లని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.